దేశంలో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన స్టార్ హెల్త్ కంపెనీ కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. లక్షలాది కస్టమర్ల సమాచారాన్ని బహిరంగంగా విక్రయానికి ఉంచినట్లు సమాచారం. ఇందులో కస్టమర్ల మెడికల్ రిపోర్ట్లు, సున్నితమైన సమాచారం కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. టెలిగ్రామ్లోని చాట్ బాట్స్ ద్వారా స్టార్ హెల్త్ సమాచారం అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. ఈ యాప్లో నేరాలకు అనుమతిస్తున్నట్లు టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఆరోపణలు వచ్చిన కొద్ది రోజుల్లోనే డేటా లీక్ అవ్వడం సంచలనంగా మారింది. కస్టమర్ల డేటా లీక్ అయిన విషయాన్ని చాట్ బాట్ సృష్టికర్త ఓ సెక్యూరిటీ రీసెర్చర్కు చెప్పగా అతడు అంశాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు. మిలియన్ల కొద్ది కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లు చాట్ బాట్లను అడగడం ద్వారా వినియోగదారుల సమాచారాన్ని చూడవచ్చని చెప్పారు. ఈ విషయంపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థ స్పందించింది. అనధికారిక డేటా యాక్సెస్ ఆరోపణలకు సంబంధించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచార భద్రత విషయాల్లో రాజీ పడబోమని స్టార్ హెల్త్ ప్రకటించింది. మరోవైపు చాట్ బాట్లను ఉపయోగించి పాలసీ, క్లెయిమ్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ లీకేజ్ గురించి బయటపెట్టిన మీడియా సంస్థ తెలిపింది. కస్టమర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు, ట్యాక్స్ సమాచారం, ఐడి కార్డులు, టెస్టుల ఫలితాలు వంటి సమాచారాన్ని పొందవచ్చని స్పష్టం చేసింది. టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ను పారిస్ పోలీసులు గత నెలలో అరెస్ట్ చేశారు. అజర్బైజాన్ నుంచి లేబోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు పావెల్పై వచ్చాయి. అప్పటి నుంచి టెలిగ్రామ్ కంటెంట్పై పరిశీలన పెరిగింది. ఈ నేపథ్యంలోనే స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా వ్యవహారం వెలుగులోకి రావడంతో మరోసారి కలకలం రేగింది.